రా బాబా శేఖర్ చేయలేకపోతున్నావు వీడికి. బాబా ఇంకా మేత కొట్టలేదా ఇలా తెచ్చేసావు? మా ఓనర్ వచ్చే టైం అయింది కదరా. మా ఓనర్ ముందు కొట్టామనుకో కుర్రోడు బాగా కష్టపడుతుందని చెప్పి లచ్చారు సంతకి ఓ 1000 రూపాయలు ఎక్స్ట్రా ఆడేస్తాడు. అందుకేనండి బాబా 30 కౌంట్లో 5 టన్నులు తీయబడి 200 కౌంట్ దగ్గర మరి అలాగ ఉంటుంది మరి మా అంతటి ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంతకీ నువ్వు కొట్టావు మేత ఏ కోట్లో తొంగ పెట్టాడు బాబు? మా ఓనర్ రాకపోతే ఆ మూల పడేస్తాను. తింటదే పోతే ఎక్క సంవత్సరం 2 టన్నులు. సరిపోయారా బాబు ఇద్దరం దరిద్రులు ఇద్దరం ఎక్కడ ఏడిసాం. ఫంక్షన్ వచ్చేస్తున్నారా 5 కేజీలు రొయ్యలు అడిగితే ఇచ్చి ఉండలేడు మా ఓనర్. ఈ ఓనర్ ఏమోడు కానీ సాయంత్రం వాళ్ళకి ఒక 5 కేజీలు లాగేస్తాను. బాబు ఏం చేస్తారా? మనతో మంచి మీద కూర్చొని బాగానే మాట్లాడతాను. ఇలా అయితే 30 కొంత తీసినట్టే నేను మన ట్యాంగిల్ సరదాగా అనుకున్నారు ఇల్లు. ఇప్పుడే కూర్చున్నాడు బాబు మేత కొట్టే ఈ లోగా మీకోసం రైలు బ్యాంక్ పెట్టుకున్నాండి. నీళ్ళు బెంగెట్టుకున్నాయా లేక ఒరిసోడు పిల్లం బెంగెట్టుకుందా? సగం ట్యాంకులు మీ వల్లే పోతున్నారా? నువ్వు నాని నాకు నమ్మిన బంటు ఆ మొక్కేం కాదు. ఆ ఒరిసోదాని పిల్లం నీకు అంటగట్టాడు. నువ్వు వెనకేసుకొచ్చేస్తున్నావు. చిచ్చి ఎదవగోలు ఇంటికాడేమో అప్పుల గోల, చెరువు కాడేమో మీ గోల. నువ్వు అర్జెంట్ గా పాపం దగ్గరికి వెళ్ళి పాలు వేయించి ఇంటికాడ ఇచ్చే. నువ్వు కాలేజీ చెప్పే వెంగేస్తానులే. ఆ ఒరిసోడు పిల్లం సగమనా వీళ్ళకి సగం రాసిదేంగే వేసేసాడు బాగా వేసేసాడు. అలాగే మీ ఓటర్ చిత్ర చూడరా. అయ్యి బాబు ఈ టైంకి రాడా? వీడు మొత్తం ప్యాకెట్ లో డబ్బులు తంగెట్టుంటాడు. సరేలే ఈరోజు చెరువు కూడా నేను